వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఇక్కడ ఇప్పుడు బాగా ఫుల్గా వర్షం పడుతూ ఉందండి. అందుకనేసి మా ఇంట్లో మా పిల్లలు మా వారు బిర్యానీ చేయమన్నారు. అందుకని హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అలాగే గోంగూర చికెన్ని ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఎలాగో ప్రిపేర్ చేస్తున్నా కదా, మన వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. హైదరాబాద్ దమ్ బిర్యానీనే కొంచెం నా స్టైల్లో చేస్తాను. బాగా కొంచెం స్పైస్ తక్కువగా, అంటే పిల్లలు ఉన్నారు కదా, ఎక్కువ స్పైస్ వేసుకున్నాం అనుకో పిల్లలు తినలేరు. అట్టని మరీ చప్పగా చేసుకుంటే మనం తినలేము. కాబట్టి మీడియంగా స్పైసీ ఉండేట్టుగా చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో చేస్తే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. కాబట్టి మీకు కూడా తప్పకుండా నచ్చుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను. అలాగేనా, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, మొత్తం బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బియ్యం కూడా తీసి నానబెట్టి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ నానబెట్టేసాను. చికెన్ కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. చూడండి, నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంక వేసి కలిపేయడమే. మామూలుగా దమ్ బిర్యానీలో టమాటో వేయరు, పచ్చి ఆనియన్స్ కూడా వేయరు. నేను మాత్రం ఇవి వేస్తాను. ఇవి వేసి బాగా కలిపినాం అనుకోండి చికెన్లోకి, బాగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చెప్పాను నేను హైదరాబాదీ దమ్ బిర్యానీనే, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అని మీకు చూపిస్తాను. ఇవి టమాటా, ఆనియను, పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ నేను ఈ ఇంట్లోనే తయారు చేసి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటానండి. ఇవి అప్పటికప్పుడు చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఇందులోకి పసుపు, కొద్దిగా షాజీరా, కొద్దిగా సోంపండు అయ్యేది, అలాగే కారం, ధనియాల పొడి, ఇకపోతే ఇది బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మొత్తానికి నేను ఎంత చేస్తున్నాను అని చెప్పలేదు కదా. 1/2 కేజీ చికెను, 1/2 కేజీ రైస్ అండి. ఇంకా ఇందులోకి సరిపడా సాల్ట్, ఇంకా అలాగే కొంచెం దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 జాపత్రి, ఇది బిర్యానీ పువ్వు, స్టార్ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 4-5 యాలకులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే కొత్తిమీరని కొంచెం నేను ఇక్కడే కట్ చేసేస్తాను. దీంట్లోనే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇలా వంట చేస్తూనే ఇట్లా కట్ చేసుకుంటానండి. నాకు ఇదే అలవాటు. ఎందుకంటే ఫాస్ట్గా చేసుకోవాలి కదా, అన్నీ నిదానంగా చేసుకునేంత టైం ఉండదు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. కాబట్టి ఇట్లా చేసుకుంటానే అన్నీ నీట్గా కడిగి పెట్టేసుకొని వంట చేసుకునేటప్పుడు, ఇప్పుడు టమాటా అయితే పోపు పెట్టేటప్పుడు అక్కడే కట్ చేసేసుకుంటాను. అట్లా వీలుని బట్టి సాంబార్కి అయితే వెజిటేబుల్స్ కానీ అవన్నీ కూడా ఒక పక్క పోపు పెట్టుకుంటూ ఒక పక్క ఇలా కట్ చేసేసి వేసేసుకుంటాను. కొత్తిమీర వేసుకున్నామా. ఇంకా ఇప్పుడు చూడండి, స్పెషల్ ఎందుకంటున్నానంటే నాకు తెలిసి ఎవరు వేయలేదేమో, మీగడ అండి, పాల మీగడ, ఫ్రెష్ మీగడ. ఈరోజే పేరబెట్టాను పెరుగు. ఇది వేసుకుంటే మాత్రం బిర్యానీ ఎంత కమ్మగా ఉంటుందో. 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ మీగడ ఎంత కమ్మగా ఉంటుందో. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఓకేనా. ఇప్పుడు ఒక అరబద్ద నిమ్మరసం, అరబద్ద చాలండి, 1/2 కేజీ కదా, అరబద్ద సరిపోతుంది. బాగా దీంట్లో ఉన్న రసం అంతా పిండి పిప్పి చేసేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మనకు శాంతించదు కదా ఆత్మ.
ఓకే, పిండి పిప్పి అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి. నాకు మ్యారినేట్ చేసేంత టైం లేదండి. మార్నింగ్ షూటింగ్ వెళ్ళాను. షీనీడ్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది, అది రేపో ఎల్లుండో అప్లోడ్ చేస్తాను. దానికి షూటింగ్ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంట్లో కొంచెం పని ఉంటుంది కదా, ఈరోజు సండే కదా, అవన్నీ అయ్యేసరికి టైం అయిపోయింది. కాబట్టి నాకు ఎక్కువ సేపు మ్యారినేట్ చేసేంత లేదు. అందుకని బాగా 5 నిమిషాలు బాగా దీన్ని పిసికి కలిపితే బాగా ముక్కల్లోకి మసాలా మొత్తం పోయి చాలా చక్కగా ఉంటుంది. బాగా గట్టిగా మ్యారినేట్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి మనకు అంత టైం లేదు కదా, ఉన్న టైంని అడ్జస్ట్ చేసేసుకోవాలి. కాబట్టి దీన్ని బాగా గట్టిగా పిసుకుతూ కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుంటూ. ఇంకేంటండి విశేషాలు? మీరు సండే ఏం చేసుకున్నారు? మీ ఇంట్లో స్పెషల్స్? ఇంకా అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు? చికెన్ బిర్యానీ. మీకు ఇష్టమా నాన్న? అవును. మా చిన్న పాప అండి, వాయిస్ చూడండి ఎంత స్వీట్గా ఉందో. ఇంకా మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఇవాళ? కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంకోండి బాగా కలిపేసాను చూడండి. నేను దీంట్లోనే బిర్యానీ వండుతానండి, మళ్ళీ వేరే ప్లేట్ ఎందుకని దీంట్లోనే పెట్టేసుకున్నాను. పచ్చిమీగడ పాలమీగడ వేసుకున్నాం కదా, నూనె అంత ఎక్కువేం అవసరం లేదు, మన తర్వాత వేసుకోవచ్చు. ఇలా వంట చేస్తున్నప్పుడు ఇట్లా పడడం కామన్, మనం తుడుచుకోవడం అంతకంటే కామన్. అయిపోయిందా ఇది? దీని పని అయిపోయిందండి. చికెన్ మ్యారినేషను ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యంలో మిగిలినట్టు వేసుకుందాం. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకుందాం. అన్నీ బాగానే ఉన్నాయండి. మీరు గమనించారో లేదో, దీంట్లో అసలు వేయడం మర్చిపోయాను హడావిడిలో పడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేస్తామండి? అసలు వేయకుంటే ఎలాగా? ఇదిగోండి, ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఏదో తక్కువైంది అంతే అండి. మాటల్లో పడితే కామ్గా పని చేసుకుంటే నేను జాగ్రత్తగా చేసుకుంటానండి. మాట్లాడుతూ పని చేయాలంటే నాకు ఎందుకో అది అయ్యే పని కాదు. నా వల్ల ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటాయి. మీరు గమనించారా? నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు చేతిని శుభ్రంగా కలుపుకొని వస్తాను. ఇంకా బియ్యం నేను బాస్మతి రైస్ని ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మిగిలినటివి అంటే ఈ బ్రౌన్ ఆనియన్స్ తప్ప మిగిలినవన్నీ వేసేస్తాను. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, షాజీరా, ఇవి ఇలాచి, సోంపు, సాల్ట్. నేను పచ్చిమిర్చి దీంట్లో వేయలేదు, ఇది కావాల్సి వేయలేదు. ఆల్రెడీ దాంట్లో స్పైస్ సరిపోయిందండి. పచ్చిమిర్చి వేసాను, మళ్ళా కారపొడి వేసాను కాబట్టి పిల్లలు మరీ స్పైస్ అయితే తినరు. కాబట్టి నేను దీంట్లో ఏం వేయను. దీంట్లో నేను వేయింది కొన్ని పుదీనా ఆకులు, ఎందుకంటే ఈ ఫ్లేవర్ రైస్కి పడితే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీరని కట్ చేసేసి వేసేసుకుంటాం. ఈ ఆకుల ఫ్లేవరు రైస్ ఉడికేటప్పుడు రైస్కి పట్టిందంటే చాలా టేస్టీగా, ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి. నేను ఆయిల్ కొంచెం చూసి జాగ్రత్తగా వేస్తానండి, మరీ ఎక్కువ అయితే వాడను ఆయిల్.
మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎవరైనా తక్కువ తినడమే మంచిది. వేసానా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి 2 పొయ్యి మీద పెట్టాలి. ఇది కొంచెం ఉడికించినాక ఇది పెట్టచ్చు కదా అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అది వర్కౌట్ అవుతుంది. ఇది తక్కువ క్వాంటిటీ కదా కాబట్టి బియ్యం ఉడికించి దాంట్లో వేస్తే చికెన్ ఉడకదు. కాబట్టి చికెన్ కూడా బియ్యము చికెన్ ఒకటేసారి స్టవ్ పైన పెట్టేసి ఉడికించామనుకోండి, చికెన్ హాఫ్ ఉడికేలోపు రైస్ కూడా హాఫ్ ఉడుకుతుంది. తర్వాత ఈ రైస్ని దాంట్లో పెట్టేసి దమ్ చేసినామనుకోండి, పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ వస్తుంది. లేకుంటే చికెన్ ఉడకకుండా పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేద్దాం. చికెన్ రైస్ స్టవ్ పైన పెట్టేసామా, ఇప్పుడు గోంగూర చికెన్లోకి ప్రిపేర్ చేసుకున్నాం. దీంట్లో నేను గోంగూర, టమాటో, ఒక 2 మీడియం సైజ్ టమాటో, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటాను. ఇలా మెదుపుకున్నాం అనుకోండి, బాగా గోంగూర మెత్తగా పేస్ట్ లాగా అయ్యి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఆకులు తుంచి కూడా వేసుకోవచ్చు. అయితే చిన్న అది టైం ఎక్కువ ప్రాసెస్ పడుతుందేమో అనిపిస్తుంది. ఇదైతే ఈజీగా అట్లా మెదిపేయడమే కదా, కాబట్టి ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం పేస్ట్ అయ్యేలాగా మెదుపుకోవాలి. చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో కదా. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. దీన్ని పక్కన ఉంచుకొని మళ్ళీ తిరగమాత పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా చేస్తాను ఏమి అనేసి. ఇప్పుడు అన్నము ఒక పొయ్యి మీద, ఒక స్టవ్ మీద, చికెన్ ఒక స్టవ్ మీద ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది దీనికి. అంతవరకు దీన్ని ఇలా పెట్టేసి మళ్ళీ కలుపుతాం. ఇవ్వండి, చికెను 60 to 70% ఉడికింది. చూడండి, ఈ మాదిరిగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని చికెన్లో వేసుకుందాం. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి, చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కదా. ఇప్పుడు ఈ రైస్ని దీంట్లో వేస్తే 2 పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు వాటర్ వంపేసుకున్న ఈ రైస్ని ఇందులో వేసేద్దాం. అసలు స్మెల్ ఎలా వస్తుందంటే ఇప్పుడే తినేసేయాలి అని అంత ఎక్కువగా స్మెల్ వస్తుంది. మనం ఆల్రెడీ ఆకులు వేసి ఉడికించాం కాబట్టి మధ్యలో మళ్ళీ వేసి అయ్యేం లేదు. లాస్ట్లో ఫైనల్గా వేసేస్తే సరిపోతుందండి. అంతే అండి. ఇప్పుడు దీనిపైన కలర్ ఉంటే కలర్ వేసుకోవచ్చు. కలర్ హెల్త్ అంత మంచిది కాదు కాబట్టి నేను వాడను. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ టేస్టే వేరండి. చాలా టేస్ట్గా ఉంటాయి కదా బ్రౌన్ ఆనియన్స్ వేస్తే. అలాగే పుదీనా ఆకులు, ఇంకా ఫైనల్గా కొత్తిమీరను మనం ఇక్కడే కట్ చేసేద్దాం. అయిపోయింది కదా. ఫైనల్గా మనం రైస్లో కొంచెం ఆయిల్ వేసాం అంతే అండి. ఇప్పుడు ఆయిల్ కాదు నెయ్యి వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకుందాం.
అందరూ ఎక్కువ ఆయిల్ వాడితేనే టేస్ట్ వస్తుంది అని అనుకుంటారు. అదంతా అబద్ధం అండి. మనం చేసుకునే విధానంలో ఉంటుంది. మన పాల మీగడ వేసాం, దాంట్లో నుంచి కూడా వచ్చేది నెయ్యే కదా. నా దగ్గర నెయ్యి అయిపోవచ్చింది, అందుకని కొంచెం కొంచెంగా ఎన్నిసార్లు వేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన బరువు పెట్టేస్తున్నాం. ఇంకా దీని మూత ఓపెన్ చేయకుండా సిమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. మనము గోంగూర చికెన్ చేసుకోవాలి కాబట్టి ఈ బిర్యానీని అటు సైడ్కి షిఫ్ట్ చేసి ఇక్కడ గోంగూర చికెన్ని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఇందులో ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, ఇంతే అండి. ఇందులోకి ఇలాచీ అవసరం లేదండి. ఇవి వేసిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మళ్ళా కలుద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిందా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసామనుకోండి, ఆనియన్తో పాటు కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది. వర్షం చాలా బాగా పడుతుందండి ఇక్కడ హైదరాబాద్లో. మీకు కూడా పడుతూ ఉందా లేదా అన్న విషయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకా మన ఛానల్ నుంచి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, వంటల్లో ఏం చేయాలి, ఇంకా గోల్డ్ కలెక్షన్ అంటే బట్టల కలెక్షన్ కావాలా, ఏం వీడియోస్ కావాలి అన్న విషయాన్ని, నా హెయిర్ స్టైల్ కావాలా అన్న విషయాన్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. మీరు అడిగినవి చేయడానికి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను. బయట వర్షం పడుతుందా, అయినా ఇక్కడ వంట చేస్తుంటే చెమటలు కారుతున్నాయి నాకు. అలా ఉందండి వేడి. చూడండి, ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 మంత్కి సరిపడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను కదా. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలంటే మనకు మార్నింగ్ టైం బాక్సులు హడావిడిగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను కదా, అప్పుడు కుదరదు. కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని రకాల పొడులు అవి 1 మంత్కి సరిపడా చేసి పెట్టుకొని వాటిని 1 మంత్ యూజ్ చేస్తానండి. ఫ్రెష్గా ఉంటాయి, నాకు ఎప్పుడు ఏమి పాడయ్యి లేకుంటే స్మెల్ వేరే అయ్యి ఏం లేదు, బాగా ఫ్రెష్గానే ఉంటుంది. నేను ఇవి ఎలా నిల్వ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో తీసి పెడతానులేండి, తప్పకుండా వీలైనప్పుడు. నెక్స్ట్ టైం నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు అప్పుడు పెడతాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ఓన్లీ చికెన్ సరిపడా, గోంగూరకు సరిపడా గోంగూరలో వేసేసాము కాబట్టి ఇటు సరిపడా వేసేసుకొని బాగా కలుపుతూ ఆయిల్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ అలా ఒక 15 మినిట్స్ చికెన్ని ఫ్రై చేసుకుంటే ఉడికిపోతుంది. చిన్న పీసెసే కదా, ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 15 మినిట్స్ కంటిన్యూగా కాదండి, 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత చికెన్ ఆల్మోస్ట్ ఆల్ బాగా ఆయిల్ ఫ్రై అయ్యి ఉడికిపోయింది. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. దీంట్లోనే టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసినాం కాబట్టి చికెన్లో ఏం టమాటాలు అవన్నీ వేయలేదు. అలాగే కొద్దిగా వాటర్, మనకు సరిపడినన్ని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ గోంగూరలో చికెన్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనియాలి. అప్పుడు ఈ పులుపు ఇదంతా చికెన్కి బట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసేయాలి. బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూడాలి. ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని బాగా కలిపేసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. కొంచెం సాల్ట్, కారం అయితే సరిపోయిందండి, కొంచెం సాల్ట్ అంతే, పర్ఫెక్ట్ గోంగూర చికెన్. మూత పెట్టేసి కొద్దిగా వాటర్ పడతాయి అనుకుంటా, ఎందుకంటే మళ్ళీ 5 మినిట్స్ ఉడికేసరికి ఇంకొంచెం చిక్కబడిపోతుంది. అందుకని నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ వేసుకున్నా. అది మీ ఇష్టం, మీరు ఎలాగా తినాలి అనుకుంటున్నారు అనేది, ఇన్నే వేయాలా అనేసి. నాకైతే మరీ వాటరీగా అవద్దు, అట్లనే గట్టిగా ఫ్రైట్ అయిపోద్దు. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఈ మాత్రం వాటర్ వేసుకున్నా. జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో చికెన్ని ఉడకనివ్వాలి. అంతే అండి, చికెన్ రెడీ అయిపోతుంది. బిర్యానీని ఆల్రెడీ ఆఫ్ చేసేసాను. ఒక 10 మినిట్స్ మూత తీయకుండా అలాగే పెట్టాలి కాబట్టి ఈ చికెన్ అయ్యేలోపు బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది. నేను 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తాం. గోంగూర చికెన్ రెడీ. నేను చెప్పాను కదా నాకు కొంచెం గ్రేవీ కావాలి రైస్లో కలుపుకోవడానికి అనేసి, అందుకని ఇంత వాటర్ వేసాను. మీకు ఇంత పలచగా వద్దంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి, ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. సింపుల్. గోంగూర చికెన్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బిర్యానీని ఓపెన్ చేసి చూద్దాం. మా పిల్లలు ఆకలి ఆకలి అని చంపేస్తున్నారు. స్మెల్ అయితే సూపర్ సూపర్ సేవిపర్ వచ్చేసిందండి. వావ్, చూడండి. ఎవరండి చెప్పారు మీ ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బిర్యానీ టేస్ట్ ఉంటుందని? చూడండి నేను ఎంత ఆయిల్ వేసానో మీరే చూసారు కదా. ముక్క ఒకటి చూపిస్తాను మీకు. చూడండి ఎంత ఇదిగా. స్పూన్ ఏమో బాగా కాలిపోతుంది. చూడండి
ఎంత సునాయాసంగా తెగిపోతుందో. ఉప్ప ఇట్లా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మరి ఎప్పుడు ఈ విధంగానే అడుగుతారు మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా. నిజంగానే అంత టేస్టీగా ఉందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. చికెన్ పీస్ ముక్కలు చూడండి, మనం అలా కదుపుతూ ఉంటే పెద్ద పెద్ద ముక్కలు తునిగి చిన్నవి అయిపోతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి గోంగూర చికెన్ కూడా రెడీ. ఇది కొంచెం చల్లబడిందంటే ఇంకొంచెం చిక్కబడుతుంది, సరిపోతుంది. మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. బిర్యానీ అనేది ఒక ఎమోషన్ కదండి అందరికీ. ఎవరికైనా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మేమైతే ఇష్టంగా తింటామండి. వావ్, చూడండి అసలు దీంట్లోకి గోంగూర చికెన్ అసలు ఎంత బాగుంటుందో. బిర్యానీ గ్రేవీ కంటే కూడా గోంగూర చికెన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొంతమంది ఇష్టపడరు పుల్లగా, మాకైతే గోంగూర చికెన్ దీంట్లో చాలా ఇష్టం. టేస్ట్ చేసి మీకు చెప్తాను. వావ్, నిజంగా వావ్, చాలా చాలా టేస్టీగా ఉందండి. నేను మా పాపకు కూడా పెడుతుంది. మా పాప ఎప్పుడెప్పుడు నా నోట్లో పెడుతుందా మా అమ్మని ఎదురు చూస్తూ ఉంది. ఆమె కూడా చెప్తుంది ఎలా ఉంటుందా. పట్నానా ఎలా ఉందనా? చాలా బాగుందమ్మా. చాలా బాగుందా? చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. స్పైస్ అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా సరిపోయాయి. నాకు నోరు ఊరిపోతుంది మీతో మాట్లాడుతూ ఉంటే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.